వెల్కమ్ టు లీడర్ టీవీ. మన విశాఖలో కొలువై ఉన్న జనాలు కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి మన కనక మహాలక్ష్మి అమ్మవారు. తల్లి అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే. అందుకని ఈ నెల మార్గశిర మాస మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనున్నది. ఆల్రెడీ 2 వారాలు గడిచిపోయాయి. కిందటి నెల 11వ నెల 19వ తారీఖు నుంచి అండ్ 12వ నెల 12వ తారీఖు వరకు ఈ వైభవం అనేది జరగనున్నది. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ భక్తుల రద్దీతో చాలా నిండిపోయి ఉందని మన ఆలయ ధర్మకర్తలు చెప్పడం అనేది జరిగింది. సో ఏం ప్రత్యేకలు చేశారు అనేది మనం ఈవో గారి మాటలోనే తెలుసుకుందాం. మార్గశిర మాస మహోత్సవ ప్రత్యేకతలు మన ఈవో మేడం శోభరాణి మేడం ఉన్నారు. సో మేడం మాటలోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, ఆల్రెడీ 2 వారాలు అయిపోయాయి. ఈ 3వ వారికి ఇంకా రద్దీ పెరిగిపోయింది. సో నార్మల్గా స్టాంపేడ్స్ అవి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. జరగదు, అలాంటివి ఏమీ జరగవు. అమ్మవారి దయ. అంటే ఇక్కడ బేసిక్గా ఒక చిన్న సందు, ఆ సందులో క్యూ లైను, ఒకళ్ళ వెంట ఒకళ్ళు నడవాల్సిందే, తప్పదు. రెండోది, మన దగ్గర అన్ని దేవాలయాల్లో జనరల్గా అలా దండం పెట్టుకుంటూ ముందరికి నడుస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి వాడు ఒక నిమిషం, ప్రతి భక్తులు ఒక నిమిషం ఆగుతారు. ఆ అవగాహన ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడికి ఉంది, ప్రతి భక్తులకి ఉంది. అది ఆ క్యూ లైన్ కొంచెం అన్ని దేవాలయాల్లో ఏంటి, భగవంతుడిని చూస్తూ ఓ నమస్కారం పెట్టుకుంటూ ముందుకు మూవ్ అయిపోతారు. మన దగ్గర అలా కాదు కదా, ఆగుతారు కదా. ఆ ఆగిన క్రమంలో ప్రతి వాళ్ళు నెమ్మదిగానే నడుస్తారు. కాబట్టి అసలు అలాంటి వాటికి అసలు ఉండదని మా ఉద్దేశం. ఆ తగ్గట్టుగానే క్యూ లైన్స్ కూడా చాలా సాలిడ్ దీంతో వేసాము, కాస్ట్ ఐరన్తో వేసాము, ఇబ్బంది ఉండదు. అవును మేడం, ఏర్పాట్లు అవి చాలా బాగున్నాయి. కొన్ని ప్రత్యేక పూజలు కానీ, నిత్య అన్నదానం కానీ, సో ఇలాంటివి ఇంకేమైనా ఉన్నాయా? అవి ఉన్నాయమ్మా. మనకి మొదటి రోజు నుంచి నిత్యాన్నదానం ఉంది. అన్నప్రసాదం అందిస్తున్నారు జగన్నాథ స్వామి టెంపుల్లో. అయితే మనకి ఒక గురువారం నాడు ఇంతమందికి, గురువారాలు కాని రోజున ఎంతమందికి అని లెక్క ఉంది. కలెక్టర్ గారు, వీరందరూ, ఎమ్మెల్యే గారు, వీళ్ళందరి నిర్ణయంతో అలా కాకుండా వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం అందించమన్నారు. అది నిరంతరాయంగా జరుగుతుంది. సాయంత్రం 3-4 వరకు కూడా జరుగుతుంది. మంచినీళ్ళు అందిస్తున్నారు. ఈసారి ఎక్కువ మంది వస్తారని జేబీఎంసీ వారిని మేము ఎక్కువగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. టాయిలెట్స్ ఉన్నాయి, వాటిల్లో నిరంతరం నీరు అందేటట్టుగా చేస్తున్నాం. దీని అన్నిటికీ మన హైర్ చేసిన వాళ్ళు ఉన్నారు, ప్లస్ వాలంటీర్ సహాయ సహకారాలు తీసుకుంటున్నాం. కాబట్టి భక్తుల్ని కొంచెం
వాళ్ళకి అన్నీ తెలుసు, ఈ దేవాలయం గురించి అందరికీ అన్నీ తెలుసు, సహకరించమని కోరుతున్నాను. ఓకే. ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మేడం? ఆల్రెడీ 2 వారాలు గడిచిపోయి మీరు చాలా ఇబ్బంది పడి వాళ్ళని క్రౌడ్‌ని కంట్రోల్ చేస్తున్నారు. కాదనట్లేదు. పోలీసులు పెట్టారు, లేడీ సెక్యూరిటీని పెట్టారు. అయినా మీరేమైనా ప్రజలకి చెప్పాలనుకున్నారా? లేదమ్మా, మన మన భక్తులకి మనం చెప్పక్కర్లేదమ్మా. మనకి వాళ్ళకి అన్నీ తెలిసి మన గుడి గురించి స్పెసిఫిక్గా తెలుసు. అది కొంచెం ఏంటంటే మనం చాలాసేపు క్యూలో నిలబడి వస్తాము, అలాగే మన వెనకాల వాళ్ళు కూడా నిలబడి ఉంటారు. వాళ్ళకి కొంచెం అవకాశం ఇవ్వాలి అని, వాళ్ళని తొందరగా రైన్లో కొంచెం మూవ్ అవ్వాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. వెనకాల వారికి అవకాశం ఇవ్వండి అమ్మా అని అడుగుతున్నాం. అది వీఐపీ దర్శనం ఏమైనా ఉందా మేడం? లేదు, అంటే ఒక స్లాట్ ఉందమ్మా, మార్నింగ్ 6 నుంచి 8 వరకు ఆ స్లాట్లోనే దర్శనం అంటున్నారు. ఇంకా నార్మల్గా రెగ్యులర్ మాత్రం 8 నుంచి స్టార్ట్ అవుతుంది. దర్శనం మనకి 2 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది రాత్రి. రాత్రి 2. భక్తులకి 2 గంటల నుంచి ఇస్తాం. మర్నాడు 12, 1 గంట, లాస్ట్ వీక్ అయితే 1 గంట దాకా అయింది. అంటే బుధవారం రాత్రి 2 నుంచి గురువారం రాత్రి 12, 1 గంట ఆఖరి భక్తుడి వరకు దర్శనం ఇచ్చి పంపిస్తాం. ఇంకేం ఏర్పాట్లు ఉన్నాయి మేడం? అన్నీ మనకి క్యూ లైన్స్ మొదటి రోజు వేసేసినవే. అన్నప్రసాదం నిరంతరాయంగా ఇస్తున్నాం, దానికి తగ్గట్టు ఏర్పాట్లు ఉన్నాయి. మంచినీళ్ళు ఈసారి ఎక్కువ పడుతుందనే ఊహన ఉంది. అలాగే టాయిలెట్స్లో కూడా వాటర్ రెగ్యులర్గా అందుబాటులో ఉంచాలి. టెంపరీ టాయిలెట్స్ అన్నీ కలిపి మన దగ్గర 30 టాయిలెట్స్ దాకా ఉన్నాయి, పర్మనెంట్ టాయిలెట్స్. జీవీఎంసీ వాళ్ళు 2 వ్యాన్స్ పెట్టారు, వాటిల్లో ఒక్కొక్క దాంట్లో 10 టాయిలెట్స్ ఉంటాయి. అన్నిటికీ వాటర్ సప్లై ఉంది. భక్తులకి నిరంతరంగా అన్నప్రసాదం అందిస్తున్నాము. అది ఒకటి భక్తులు మాత్రం మాకు సహకరించమని కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చూస్తున్నారు కదా, మన మార్గశిర మాస మహోత్సవంలో ఎంత అంగరంగ వైభవంగా, అలాగే ప్రజలు సేఫ్టీ కూడా చూసుకుంటూ ఈసారి అన్నదానం మరియు వాటర్, టాయిలెట్ ఫెసిలిటీస్ అన్నీ కలిగిస్తూ కూడా ఇవన్నీ ఏర్పాట్లు చేశారు. ప్రజలు కొంచెం జాగ్రత్తగా మీ జాగ్రత్తలు మీరే చూసుకుంటూ తోపిసలాట్లు అవి జరగకుండా నీట్గా తల్లి అనుగ్రహం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్కి చూస్తూనే ఉండండి లీడర్ టీవీ. కెమెరామెన్ రాఘవ్తో ప్రవళిక.